ఓకే ఓకే. గైస్, ఈ మధ్య కాలంలో మేము రైట్ అవే మాట్లాడుకుంటున్న సినిమా అనుకుంటా ఈ సినిమా, అండ్ రైట్ అవే లెట్స్ టాక్ చేస్తున్న సినిమా కూడా ఈ సినిమా. సో మొత్తానికి మా ఎక్సైట్మెంట్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఏ సినిమా గురించి మాడుతున్నామో. గుంటూరు కారం కాదు. మీరు గుంటూరు కారం అని ఎక్స్పెక్ట్ చేస్తుంటే మీరు పప్పులో కాలేసినట్టే. మేము ఇప్పుడు మాట్లాడుకోబోయే సినిమా హనుమాన్ అన్నమాట. సో వంశీ, వన్ వర్డ్ లో, జస్ట్ ఇన్ వన్ వర్డ్ లో నీకు ఎలా అనిపించింది సినిమా చెప్పు. అబ్సల్యూట్లీ అమేజింగ్. పిచ్చెక్కిచ్చాడు. ఓకే, కూల్. నాకు సినిమా అయిపోయిన తర్వాత ఐ వాజ్ వెరీ హ్యాపీ. వాకింగ్ అవుట్ ఆఫ్ ద థియేటర్ ఐ వాజ్ వెరీ హ్యాపీ అనమాట. వన్ ఫీలింగ్ ఏంటంటే వెరీ స్మార్ట్లీ డన్ అనిపించింది. ప్రశాంత్ వెరీ స్మార్ట్లీ డన్. ఏదైతే ఎంతవరకు అయితే వాడాలో అంతవరకే వాడుకుంటూ, ఆ హనుమాన్ ఎలిమెంట్ ని కూడా అంతవరకే వాడుకుంటూ, విఎఫ్ఎక్స్ ని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడుకుంటూ హీ డిడ్ ఇట్ ఇన్ అ వెరీ స్మార్ట్ వే. నాకు ఇంకొకటి, ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ హోంవర్క్ ఇన్ దిస్ మూవీ రా. ఓకే. చాలా ఎఫర్ట్, చాలా హోంవర్క్ చేశాడు ప్రశాంత్. అంత ఈజీగా ఏదో సినిమా తీసేయలేదు అనిపించింది. ఎందుకంటే నేను ఐ వాజ్ వెయిటింగ్ అనమాట. కాస్ట్యూమ్ ఉంది కదా, రెడ్ ఆ, కలర్ ఇక్కడ వరకు ఆ, కాస్ట్యూమ్ ఇట్లా వచ్చి ఎలా తీసుకొస్తాడా కాస్ట్యూమ్ అని ఐ వాజ్ వెయిటింగ్ అనమాట. ఇప్పుడు వైట్ అండ్ వైట్ ఉన్నప్పుడే అర్థమైంది, ఓకే నౌ దిస్ గై విల్ ఆ రెడ్ రావాలి బాడీ మీదకి. ట్రైలర్ లో ఇక్కడేమో చూపించాడు కదా ఎల్లో. బ్రో. ట్రైలర్ లో చూపించాడు కదా, ఇట్లా కుంకుమ పడుతుంది పసుపుని ఇలా అనుకుంటాడని. ట్రైలర్ లో ఉంది ఆ షాట్. అవునా, అది నేనంత అవునా ఉందా ట్రైలర్ లో? ఉంది, ఉంది, నేను ఉంది, అంత ఉంది. మరి గుర్తులేదు నాకు. సో ఐ వాజ్ వెయిటింగ్ అండ్ ఐ వాజ్ అమేజ్డ్ విత్ దట్ షాట్. ఇంకా నేను సి బేసిక్. యా నేను చెప్తాను. నేను అబ్సల్యూట్లీ అమేజింగ్ పిచ్చెక్కిచ్చాడు అని చెప్పింది మొత్తం సినిమా గురించి కాదు, లాస్ట్ 20 minutes. ఎందుకంటే ఫర్ మీ, సినిమా చూస్తున్నంతసేపు మనం ఇప్పటికే చాలా సూపర్ హీరో ఆరిజిన్ సినిమాలు చూసాం కాబట్టి ఎవ్రీథింగ్ వాజ్ లైక్ అ టెంప్లెట్. చూస్తున్నాను, రైట్. ఓకే చూస్తున్నాను, ఓకే చూస్తున్నాను. సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత కూడా చూస్తున్నాను చూస్తున్నాను. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా చూస్తుంది. ఎక్కడైతే లాస్ట్ 20 minutes సినిమా స్టార్ట్ అయిందో ఇంకా లిటరలీ గూస్ బంప్స్ బ్రో. హనుమాన్ చాలీసా మామూలుగా లేదు. చాలా బాగుంది. అందరూ ఆ హైతో బయటకు వస్తున్నారు కాబట్టి ఎవ్రీబడి ఈస్ సేయింగ్ లైక్ హనుమాన్ ఇస్ అన్ అమేజింగ్ మూవీ. ఇట్ ఈస్ అన్ అమేజింగ్ మూవీ బికాస్ ఆఫ్ ద లాస్ట్ 20 minutes. మీరు అన్నట్టు హోంవర్క్ ఎలా చేసి, హోంవర్క్ ఎంత బాగా చేశారంటే ఎక్కడైతే ఎక్కడైతే మనీ పెట్టిన మనీ కనిపిస్తుంది క్లియర్ గా. అది అండ్ అది ఎగ్జాక్ట్లీ. వెరీ వెల్ అండ్ సెడ్. అండ్ అసలు ఆ హనుమాన్ వస్తారు కదా లాస్ట్ కి. నేను అంటే ఎంత క్లెవర్ గా సినిమా షూట్ చేశారంటే దే డిడ్ నాట్ షో ద ఫేస్. అందరు అవును. ఏంటంటే హనుమాన్ ఎలా ఉంటాడు I- ఎలా ఉంటాడు ఎలా ఉంటాడు ఎలా ఉంటాడు ఎలా ఉంటాడు అనే ఎక్సైట్మెంట్ ని అది కంటిన్యూ చేసి 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 లాస్ట్ లో కూడా ఎక్కడ ఫుల్ రివీల్ ఉండదు. బట్ ద వే దే ఉండదు. డిడ్ ఆ టూ మచ్ షార్ట్ బ్రో. నాకు తెలిసి ఆ లాస్ట్ 20 minutes కే దే మస్ట్ హావ్ స్పెంట్ అ అరే లాట్ ఆఫ్ టైమ్ అండ్ అది ఎనర్జీ. బేసికలీ ఆ చెస్ట్, ఆ యా, హనుమంతుడి బ్యాక్, యా, చెస్ట్, ఆ ఆ హనుమంతుడు ఇట్లా రావడం, అంత ఆ హ్యూజ్. నేను హనుమంతుడు వస్తున్నాడు అంటే అంత హ్యూజ్ ఎక్స్పెక్ట్ చేయలే ట్రైలర్ లో ఓకే. చూసి. ఆ హ్యూజ్ యాక్చువల్లీ స్ట్రక్చర్. ట్రైలర్ లో పెట్టకుండా ఉండాల్సింది బ్రో. థియేటర్ లో ఇంకా పిచ్చెక్కిపోయేవాళ్ళు జనాలు. ట్రైలర్ లో జస్ట్ అది ఆ ప్రశాంత్ రామని పెట్టి. హ్మ్. ప్రశాంత్ ఇంటర్వ్యూలో చెప్పాడు రా, ట్రైలర్ లో పెట్టకుండా థియేటర్ లోనే వదిలేద్దాం అనుకున్నాము, కాకపోతే మాకెందుకో వి వాంటెడ్ టు గివ్ దట్ ఇన్ ద ట్రైలర్ ఇట్ సెల్ఫ్ అని చెప్పాడు. ఓ, చెప్పాడా? యాక్చువల్లీ ఓకే, అది ఓకే, మరీ ఓకే. ఆ, వదిలే మరీ ఎందుకులే అని పెట్టాము అన్నట్టు చెప్పాడు. కాకపోతే నాకు ఈవెన్ బిఫోర్ దాట్ విభీషణుడు ఆ ఆ ఆ స్టోరీ ఏంటది, ఎలిమెంట్ భలే ఉంది బ్రో అసలు. కదా కదా విభీషణుడా వచ్చింది అని. అంటే వాట్ ఐ కదా అది రియలీ లైక్ నాకు వాట్ ఐ రియలీ లైక్ ఫ్రమ్ ఒక ప్రశాంత్ షాట్, వర్మ. నాకు ఇట్లా క్లాప్ వర్ది. చాలా మంది నోటీస్ చేసి ఉంటారు, లేదో నువ్వు నోటీస్ చేసే ఉండి ఉంటావేమో. నాకు ఆ మహాభారత యుద్ధం జరిగేటప్పుడు ఆ రథసారథి ఆ, ఆ, మన వాళ్ళకి సపోర్ట్ చేశాడు అంటే గర్జించాడు గర్జన, అన్నప్పుడు ఆ ఆ గర్జన ఫ్లాగ్ మీద పెట్టాడు. నుంచి ఇట్లా గర్జన వస్తుంది చూడు. ఆ టూ మచ్ అది. నాకు నాకు ఒక్కసారిగా అంటే ఐ వాజ్ లైక్ ఇట్స్ అ వెరీ స్మాల్ థింగ్ రా, వెరీ స్మాల్ థింగ్. ఎంతవరకు ఇప్పుడు మనం ఆ ఫ్లాగ్ చూసాం, కానీ ఆ ఫ్లాగ్ లోంచి ఇట్లా ఒక గర్జన గర్జన. అనేది చూడలేదు. నాకు యా. ఒక్కసారిగా దిస్ ఇస్ అంటే హీస్ ట్యాపింగ్ ఆన్ దట్ ఎలిమెంట్ అన్నమాట. వెరీ ఎస్. నాకు పర్ఫెక్ట్. నాకు ప్రశాంత్ వర్మలో చాలా బాగా నచ్చేది ఏంటంటే మైథాలజీలో చాలా బాగా రీసెర్చ్ చేస్తారు. హిస్ ఎలిమెంట్స్ ఆర్ రియల్లీ గుడ్. మైథాలజీని ఏదో ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ యూస్ చేయడంలా కాకుండా చాలా బ్యూటిఫుల్ ఎలిమెంట్స్ ని చూపిస్తాడు మైథాలజీ యూస్ చేసి. కల్కి కూడా అలానే చేశారు కొన్ని కొన్ని సెగ్మెంట్స్ లో. అలానే ఆ, ఈ సినిమాలో కూడా ఎస్పెషల్లీ హనుమంతుడికి విభూషణ్కి లింక్ పెట్టడం అది నాకు చాలా బాగా నచ్చింది. ఓ, ఇది జరిగిందన్న విషయం కూడా నాకు తెలియదు బాగుంది కానీ కదా. యా. చాలా బాగా చూపించారు అది. అండ్
నేను ఇనిషియల్ గా ఏమనుకున్నానంటే సముద్రగని రాముడిలాగా వచ్చాడేమో అనుకున్నాను. అంటే ఆ, ఓకే, ఓకే, ఓకే. తేజ మధ్యలో నైట్ టైం ఫైట్ చేసినప్పుడు వెనకాల రాముడు బుల్లెట్స్ వస్తాయి కదా, బుల్లెట్స్ తో యా, రాముడు షేప్ వస్తుంది. ఏంటి రాముడే వచ్చాడే ఏంటి హనుమంతుడిని హనుమంతు ఎక్కడైతే విభూషణుడు అన్నాడో ఇంకా ఓ మై గాడ్ విభూషణుడా అనిపించింది, ఇంకా టూ మచ్ నాకు అనిపించింది అది. హనుమాన్ టైటిల్ రివీల్ రా. అసలు ఆ హనుమాన్ టైటిల్ రివీల్ వాజ్ లైక్ ఫస్ట్ హాఫ్ లో నాకు నాకు ఒక సూపర్ హై వచ్చిందా అసలు. అంటే యా. హీస్ హీస్ అన్వీలింగ్ యూనివర్స్ కదా ఫర్ హిమ్సెల్ఫ్. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ని అన్వీల్ చేస్తున్నాడు. అన్వీల్ చేస్తూ వస్తున్న ఫస్ట్ సూపర్ హీరోకి వస్తున్న ఫస్ట్ టైటిల్, ఆ పవర్ అలా చేతిలో పట్టుకున్నప్పుడు ఇప్పుడు వస్తున్నాడు హనుమాన్ అన్నట్టు పెట్టాడు చూడు. నాకు అసలు అది టూ గుడ్ అనిపించింది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ ఆ హనుమాన్ టైటిల్ రివీల్ అసలు టూ గుడ్ అనిపించింది. అదొక షార్ట్. నీకు హైలైట్ షార్ట్స్ చెప్పు, నీకు బాగా హైలైట్ అనిపించిన షార్ట్స్. బ్రో, హనుమంతుడు అని పెట్టిన ప్రతి ఎలిమెంట్ నాకు చాలా బాగా నచ్చింది. హనుమంతుడు కనిపించే ప్రతి చోట థియేటర్లో ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు తెలుసా, ఎప్పుడు జై శ్రీరామ్ అని అరుద్దామని. దే ఆర్ వెయిటింగ్ ఫర్ దోస్ సీన్స్ టు కమ్. అందుకే లాస్ట్ 20 minutes అంత అంత పవర్ఫుల్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ లో ఆ మనీ ఉంటుంది చూసారా, ఆ మనీ ఎలా ఫామ్ అయిందని చెప్పడానికి మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టి ఒక పాట ఓ పెట్టారు. సూపర్బ్ రా అది, అరే సూపర్బ్ కదా అది, ఎంత బాగుంది అసలు. సూపర్బ్ అది. నేను ఇంకా మొత్తం స్టోరీ చూపిస్తారేమో అనుకున్నాను కానీ అది ఒక రకమైన యానిమేషన్ బ్రో, దే లుక్ లైక్ స్టాచ్యూస్. యానిమేషన్ మొత్తం అవునవును, చూడడానికి అవును. స్టాచ్యూస్ లాగా ఉంటాయి. సో ఆ ఎలిమెంట్స్ వచ్చిన ప్రతిసారి ఐ వాజ్ కంప్లీట్లీ అమేజ్డ్. ఎంత బాగా చేశారు బాబు యానిమేషన్ ని. చాలా బాగా చేశారు యానిమేషన్ అలాంటి అలాంటి చోట్ల. ఆ పాట టూ మచ్ ఎక్స్పెక్ట్ చేశాను. నేనేమనుకున్నానంటే హనుమంతుడి స్టోరీ మొత్తం చూపిస్తారేమో అనుకున్నాను కానీ ఆ మనీ ఎలా వచ్చిందని చూపించారు చూసారా, అక్కడతో అంతే. ఆపేశారు దాన్ని. ఎంత పెట్టాలో అంత పెట్టి ఆ పాటని కంటిన్యూ చేశాడు కదరా. ఆ పాటలోనే లిరిక్ మారుతూ ఉంటది ఆ ట్యూన్ లో. ఆ మనీ, మనవాడు తీసుకునేటప్పుడు మనవాడికి ఆ మనీ దక్కింది అని, ఆ తర్వాత మళ్ళీ ఆ మనీలోంచి పవర్స్ వచ్చినాయి అని, మళ్ళీ దాని తర్వాత లాస్ట్ లో మనవాడు కింద పడిపోతే మళ్ళీ లెగుస్తాడు కదా, లెగిసి యా. ఫైట్ చేయడానికి మళ్ళీ ముందుకెళ్ళినప్పుడు అప్పుడు వాడుకున్నారు డిఫరెంట్ డిఫరెంట్ లిరికల్ ఎస్. వాల్యూతో. అదే సాంగ్ ని వాడుకున్నారు ముందుకు తీసుకెళ్తూ. నాకు ఐ హ్యావ్ కంప్లైంట్స్ ఆన్ దిస్ మూవీ. డెఫినెట్ గా ఐ హ్యావ్ కంప్లైంట్స్ ఆన్ దిస్ మూవీ. మెయిన్ గా సెకండ్ హాఫ్ నాకు కొంచెం బోరింగ్ అనిపించింది, కొంచెం లెందీగా అనిపించింది. బికాస్ టెంప్లెట్ కాబట్టి. నో నో ఆఫెన్స్ టు ప్రశాంత్ వర్మ, ఆర్ నో ఆఫెన్స్ టు ఎనీబడి. ఇట్స్ ఎ టెంప్లెట్ కాబట్టి. అండ్ సెకండ్ హాఫ్ లో కూడా హనుమంతుడు ఎలిమెంట్ మనకి ఇంటర్వెల్ లో ఆగిపోతుంది కదా. అంటే మన హనుమాన్ని మనం మళ్ళీ మనకి బ్యాక్గ్రౌండ్ లో హనుమంతుడి గురించి చెప్తున్నా, మళ్ళీ లాస్ట్ క్లైమాక్స్ లో తప్ప మనకి హనుమంతుడు రాడు. యా. ఒక అపీరియన్స్ లాగా రాడు. సో ఆ హనుమంతుడి ఎలిమెంట్ కూడా మిస్ అవడం నాకు కొంచెం బోరింగ్ అనిపించింది అనమాట. అండ్ ఇంకొకటి యాక్చువల్లీ ఏంటంటే, యాక్చువల్లీ చెప్తున్నాను కదా బ్రో, ఈ సినిమా ఎలా ఉంటుందంటే, ఈ సినిమా ఓటీటీలో వచ్చినప్పుడు కానీ నేను ఖచ్చితంగా మళ్ళీ లాస్ట్ 20 minutes పెట్టుకొని చూడటం, లేకపోతే ఎక్కడెక్కడ హనుమాన్ ఎలిమెంట్స్ నాకు చూస్తాను. మిగతా ఆ, అదంతా వీ కెన్ ఓపెన్లీ సే ఇట్స్ బోరింగ్. వీ కెన్ ఓపెన్లీ సే, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఫోర్స్ అనిపించింది. కొన్ని చోట్ల అబ్బా ప్రశాంత్ వర్మ ఏంటి వర్మ ఇది, ఇలా తీసారేంటి స్వామి, ఈ సీన్లు ఎందుకు పెట్టారా అనిపించింది నాకు ఫస్ట్ హాఫ్ చూస్తున్నంత సేపు. సెకండ్ హాఫ్ లో నాకు వరలక్ష్మి శరత్ కుమార్ ని చాలా బాగా వాడుకున్నారు ఈ సినిమాలో. ఐఎమ్ అబ్సల్యూట్లీ హ్యాపీ అని దట్ దే హావ్ ఇక్కడ యూజ్డ్ ఎ వెరీ గుడ్ రోల్ ఒక ఫర్ హర్. క్వశ్చన్, వరలక్ష్మి శరత్ కుమార్ ని చంపడం అవసరమా? అవసరమే లేదు. నేను ఇంకా ఐ వాజ్ సో కదా. హ్యాపీ మనోడికి బుల్లెట్ లెఫ్ట్ సైడ్ నుంచి దిగి వరలక్ష్మి శరత్ కుమార్ కి రైట్ సైడ్ తగులుతుంది. అప్పుడే అనుకున్నా అమ్మయ్య చచ్చిపోదులే అని, కానీ చంపేశారు. చంపకుండా ఉండాల్సింది. అక్కడే నాకు అక్కడ నాకు యాక్చువల్ గా, అంటే ప్రశాంత్ వర్మ వాంటెడ్ టు షోకేస్ అన్ ఎమోషన్ దేర్. ఉమ్. అక్కడ తేజ కూడా యాక్టింగ్ బాగా చేశాడు. ఆ ఎమోషన్ వచ్చింది, వర్కౌట్ అయింది. కాకపోతే వెంటనే నాలాగా మరి ఎంతమంది ఫీల్ అయ్యారో తెలియదు కానీ నాకు వెంటనే వచ్చిన ఫీలింగ్ ఏంటంటే, ఎందుకురా, ఆ. ఎందుకు చంపడం ఇప్పుడు ఏమని. ఎందుకంటే ఆ బాండింగ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా, ఆ అప్పుడే బాండింగ్ కదా ని కంటిన్యూ ఆ సూపర్ బాండింగ్ ని బాండింగ్. కంటిన్యూ చేయాల్సింది బ్రో. ఈ సినిమాలోనే డైరెక్ట్ గా లేపడం ఎందుకు అనవసరంగా. నేను చెప్పనా, అది చాలా యాక్చువల్లీ చాలా మంచి బాండ్. నాకు అదే బాగా నచ్చింది, వాళ్ళిద్దరి మధ్యలో బిల్డ్ చేసిన రిలేషన్షిప్ చాలా బాగుంది. అది కంటిన్యూ లైక్ చేయాల్సింది. స్పైడర్ మ్యాన్ వాళ్ళ స్పైడర్ మ్యాన్ అంకుల్. ఆంటీ లాగా. యా, కానీ లైక్ కానీ స్పైడర్ మ్యాన్ వాళ్ళ అంకుల్ చనిపోవడంలో ఒక పెద్ద కీ ఎమోషన్ ఉంటది. విత్ గ్రేట్ పవర్ కమ్స్ ఉంటది, గ్రేట్ ఉంటది. రెస్పాన్సిబిలిటీ అనేది. అలాంటి ఇఫ్ దే హావ్ ట్రైడ్ డూయింగ్ దాట్ విత్ వరలక్ష్మి శరత్ కుమార్, దెన్ దట్స్ అ ఫెయిలియర్. అసలు కంప్లీట్ మిస్ అయిన పాయింట్ అది. లేదు, ఎందుకంటే లేదు, లేదు. అందరూ వరలక్ష్మి శరత్ కుమార్
వరలక్ష్మి శరత్ కుమార్ ఎపిసోడ్ ఓన్లీ టు షోకేస్ ఎమోషన్ పెట్టాడేమో అని నా ఫీలింగ్. ఎందుకంటే అర్థమైంది. ఆ కానీ సీన్ కి నాకు తర్వాత ఎండ్ చేయడం నాకు నచ్చలేదు. ఎండ్ చేయడం చాలా నాకు అస్సలు నచ్చలేదు. అవును, అండ్ అవును, అవును. ఆ మూమెంట్ లో మాత్రం ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్. అరే ఇంత బాండ్, ఇంత మంచి బాండ్ ని ఇలా ఎండ్ చేశారు ఏంటర్ బాబు, ఉండాల్సింది ఉంటే బాండ్. ఐ గోట్ వెరీ అంటే ఎమోషనల్. యువర్ సీయింగ్ యు ఆర్ వెరీ ఎమోషనల్ ఇన్ ది అదర్ వే. ఉంచాల్సింది అన్న ఎమోషన్ ఇది, ఆవిడ చనిపోయింది అన్న ఎమోషన్ కాదు కదా. ఆ, అయ్యో చనిపోయింది అరే రే అన్న ఎమోషన్ ఉంచాల్సింది కదా, ఎందుకు అనవసరంగా ఇది చేశారు, బాగుంది కదా బాండ్. ఇప్పుడు ఎమోషన్ ఇంత బేసిక్ గా వరలక్ష్మి శరత్ కుమార్ బతికినా కూడా విభీషణుడు వచ్చి మనోడికి చెప్పే సీన్ క్యారీ అవుతుంది, ఎస్ అది ఎస్ కనెక్ట్ అవుతుంది. ఎస్ ఎస్ ఇట్ విల్ అది నాట్ బి అది నాకు కదా. తెలిసి ఎందుకు పెట్టారంటే మనోడు కోపం వచ్చేసి ఆ మనీని పడేస్తాడు కదా, ఆ దానికోసం పెట్టినట్టే అనిపించింది. ఇసిరేయాలి ఇలాంటి సీన్లు చాలా ఉన్నాయి బ్రో సినిమాలో. అందుకే మనీని, నాకు కొన్ని ఇసిరేయాలి. కొన్ని చోట్ల చాలా వియర్డ్ గా అనిపించింది ఎందుకు పెట్టారు ఈ సీన్ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విలన్ ఫస్ట్ టైం తేజ నాకు సజ్జని చూడడం, ఇట్లా ఇట్లా గో ఫర్ ఇట్, వీడియో గో ఫర్ రన్ ఇట్. చేస్తుంటే వీడియో రన్ చేస్తుంటే వెనకాల ట్రైన్ నుంచి గుద్దడం, అలాంటివన్నీ చాలా సిల్లిగా అనిపించాయి నాకు. అరే ఇంతకన్నా బాగా తీయలేరా, కనెక్ట్ చేయడం ఇంతకన్నా బాగా అది కనెక్ట్ కొంచెం చేయలేరా. సిల్లిగానే ఉంది. యా. యా, అది కొంచెం సిల్లిగా. అండ్ నాకు హైలైట్ ఒక ఏంటంటే క్వశ్చన్ రా, చెప్పండి. నాకు ఒక క్వశ్చన్. ఇప్పుడు ఆ మనీ ఉంది కదా, ఇప్పుడు ఆ మనీ నాకే ఎందుకు దొరికింది అని అడుగుతాడు కదా నార్మల్ గా. నాకెందుకు దొరికింది అంటే నువ్వు ఒక కార్య సాధకుడివి, సో నీకు నువ్వు అందుకనే నీకు ఆ మనీ దొరికింది అన్నట్టు చెప్తాడు కదా విభీషణుడు. సో నా డౌట్ ఏంటంటే ఇప్పుడు విలన్ విలన్ కూడా ఆ సూర్యుడికి ఇలా పెట్టి చూడడానికి ట్రై చేస్తాడు కదా. సో విలన్ కి కూడా పవర్స్ వస్తాయా? అంటే సేమ్ ఇలానే ఆ, వస్తుంది. అనుకో వస్తే ఇలానే వస్తాయి, డే టైం వస్తాయి మాత్రమే అనుకోవాలా మనం? వస్తుంది అంతే. కాకపోతే అంటే ఇట్ షుడ్ విలన్ కి నాట్ బి కూడా ఇన్ ద రాంగ్ వస్తాయి హ్యాండ్స్. అనుకోవాలా, లేకపోతే తేజ సజ్జాకి మాత్రమే వస్తాయి, వేరే వాళ్ళకి ఆ మనీ పనికిరాదు అనుకోవాలా? అలాంటిది ఏం లేదు. ఎవరి దగ్గర ఉన్నా మనీ వస్తుంది. మనోడికి ఎందుకు దొరికిందంటే సో కార్యసాధకుడు కవి దొరకడం మనోడికి దొరికింది. అది రాంగ్ హ్యాండ్స్ లో పడకుండా ఆపాలని చెప్తే ఫైట్ జరుగుతుంది లాస్ట్ లో. అది రాంగ్ హ్యాండ్స్ లో పడకూడదు అది రాకెట్ ఎట్ వెళ్తుంది ఎనీ కాస్ట్. అనేది దాన్ని బట్టి. సో ఓకే, ఈ రోజు ఓకే. సో ఏమైందంటే బ్రో, ఐ టెల్ యూ ద కాంటెక్స్ట్ కూడా సెట్ చేస్తాను. మీరు నాకు నన్ను నైట్ నేను పడుకునే ముందు నాకు ఫోన్ చేసి చెప్పారు, అరే హనుమాన్ మూవీకి చాలా మంచి రివ్యూస్ వస్తున్నాయి, ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ అంట, కుదిరితే చూడని చెప్పారు మీరు. ఓకే. ఆల్రెడీ మార్నింగ్ డే స్టార్ట్ అవడం మాకు ఇక్కడ ఏం జరిగిందంటే థర్స్డే రోజు ఈవినింగ్ ప్రీమియర్స్ పడిపోయాయి. నార్మల్ షోస్ అవును, లానే, అవును, ప్రీమియర్ కాస్ట్ లాగా ఏం కాదు, అవును. నార్మల్ షోసే. అండ్ రివ్యూస్ వచ్చినాయి. టాక్ రావడం చాలా బాగా వచ్చింది. మార్నింగ్ లేవగానే మా రూమ్మేట్ అడిగాను సినిమా ఎలా ఉందంటే దొబ్బింది అన్నాడు. నాకు అర్థం కాలేదు, దొబ్బింది అన్నాడు ఏంటి, రాడ్ మూవీ బ్రో అన్నాడు. నేను షాక్, రాడ్ అంటే ఏంటి, హనుమాన్ కదంటే ఆహా కాదు బ్రో, కాదు నేను చెప్పేది గుంటూరు కారం గురించి. నిన్న నైట్ మేము హనుమాన్కి వెళ్ళాము, ఈ రోజు మార్నింగ్ గుంటూరు కారంకి వెళ్ళాము. నేను గుంటూరు కారం గురించి మాట్లాడుతున్నాను, గుంటూరు కారం నచ్చలేదు బ్రో, కానీ హనుమాన్ మాత్రం చాలా బాగుంది బ్రో. మీకు యాక్చువల్ ఒక సీన్ చూపిస్తున్నానని చెప్పేసి నాకు ఫోన్లో రికార్డింగ్ చూపిస్తున్నాను. నేను చూస్తాను నువ్వు కంగారు పడుకో, నేను చూస్తానని చెప్పాను. ఆఫీస్కి వెళ్ళిపోయాను, ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్నాను. అండ్ టికెట్స్ దొరుకుతాయా అని ట్రై చేస్తున్నాను, టికెట్స్ దొరకట్లే. ఎవ్రీవేర్ ఇస్ హౌస్ఫుల్. పీవీఆర్లో ఒక చిన్న లాజిక్ ఉంటుంది మాకు, ఏంటంటే షో స్టార్ట్ అయ్యే ఒక 20 మినిట్స్ ముందు ఒక టాప్ 2 రోస్ మొత్తం వదిలేస్తాడు అనమాట. సో 7:10కి షో అయితే 6:50కి ఒకసారి బుక్ మై షో ఓపెన్ చేశాను, లక్కీగా ఒక్క సీటే మిగిలింది, బుక్ చేసుకొని వెళ్ళిపోయాను థియేటర్కి. సో వెళ్ళిపోవడం నేను ఐ థింక్ ఐ వాజ్ లేట్ బై 5 మినిట్స్. కాకపోతే నాకు ప్రశాంత్ వర్మ టెంప్లెట్ కొంచెం అంటే ప్రశాంత్ వర్మ టైప్ ఆఫ్ థింకింగ్ కొంచెం అలవాటు కాబట్టి నేను ఏమనుకున్నానంటే స్టార్ట్ చేయడం వీళ్ళతో స్టార్ట్ చేస్తాడేమో అనుకున్నాను. లోపలికి వెళ్ళగానే విలన్ ఎంట్రీ. సో అక్కడి నుంచి ఇంకా ఆ అచ్చా, టెంప్లెట్ ఓకే. కంటిన్యూ అయింది. నేను ముందే గెస్ట్ చేశాను విలన్తో స్టార్ట్ చేస్తాను, బికాస్ దట్స్ హౌ యూజువల్లీ సూపర్. కాకపోతే నాకు ఇంకేమనిపించింది అంటే బ్రో, విలన్ కుడ్ హావ్ బీన్ బెటర్. మార్వెల్ సినిమాలో ఫర్గెటబుల్ విలన్ లాగానే ఉన్నాడు ఈ సినిమాలో విలన్. అవునా, నీకు కూడా అలా అనిపించిందరా? అంటే నేను సేమ్ సేమ్ థింగ్ ఐ హర్డ్ ఫ్రమ్ సంబడి ఎల్స్ టు దట్ విలన్ ఇస్ వీక్ విలన్ అని. నాకేమనిపించింది చెప్పనా? ఫర్ మీ, ఐ డి నాట్ ఫీల్ లైక్ హీస్ అ వీక్ విలన్. నాకు విలన్ కి రీజనింగ్ ఉంది చూడు. సో ఒక రీజనింగ్ ఇచ్చాడు చూడు విలన్ కి. హీ వాంట్స్ టు బికమ్ అ సూపర్ హీరో, బట్ వాడికి వాడే సూపర్ విలన్ అయిపోతున్నాడు విత్ దట్. వాడికి వాడిలో ఉన్న ఆ ఆశ వల్ల, ఆ ప్యాషన్ వల్ల, దాని వల్ల సూపర్ విలన్ అయిపోతున్నాడు. నాకు అంటే నాకు ఒకటే అదే సానిక్ ది హెడ్జ్ డాగ్ నాకు ఫస్ట్ నుంచి కొడుతున్న ఇదే కాబట్టి నాకు ఆ డ్రోన్స్ అవి ఇవి పెద్ద నాకు ఎపీలింగ్ అనిపించలేదు. కానీ నాకు విలన్ క్యారెక్టరైజేషన్ వాజ్ ఓకే అనిపించింది. దట్ వాజ్ ఇనఫ్ ఫర్ దిస్ మూవీ అనిపించింది, బికాస్ అంటే ఇట్స్ జస్ట్ నాకు ఫౌండేషన్ కదరా. విలన్ మనుషుల్ని చంపడం ఎందుకు చంపుతున్నాడు అని ఒక లాజిక్ చూపించారు కదా, చాలా సిల్లీ అనిపించింది. చంపడం దేనికి? నేను ఇంకా ఏమనుకున్నానంటే మనోడిని ఆ, ఆ,
ఏం సినిమా అది, స్పైడర్, అదే మన మహేష్ బాబు స్పైడర్ లో విలన్ ఉంటాడు కదా, అలా మనుషుల్ని చంపడం వీడికి ఒక ఆ సైకాటిక్ ఆనందం ఇస్తుందేమో, దానికోసం చెప్తున్నాడేమో అనుకున్నాను కానీ ఎందుకు చెప్తున్నాడో చాలా సిల్లీ రీజన్ అనిపించింది నాకు. చంపడం ఈజ్ వెరీ సింపుల్, అంటే వెరీ సిల్లీ సింపుల్. రీజన్ అంటే ఆ ఇంకా జస్ట్ అంటే వి డోంట్ ఫీల్ లైక్ అరే వీడు ఇంత పెద్ద ఘోరమైన విలనా అన్న ఫీలింగ్ అయితే రాదు. రాదు. డెఫినెట్ గా అంటే ఇంకా మనకి అంటే వి షుడ్ నాట్ కంపేర్ విత్ మార్వెల్ ఆర్ ఎనీ అదర్ విలన్స్ ఆర్ ఎనీ అదర్ కానీ సూపర్ హీరోస్ రా ఈ యా, ఈ కానీ మూవీకి. వన్ థింగ్ డెఫినెట్ గా చెప్పాలి, విలన్ కాస్ట్యూమ్ ఏదైతే ఉందో ఇట్స్ నాట్ చీప్, వేసుకున్న సూట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ లుకింగ్ చీప్. చాలా మంచి ఎఫర్ట్స్ పెట్టారు దాంట్లో యా కూడా, స్టార్టింగ్ లో పెట్టుకున్న విలన్ అంటే ఒక మంచి ఒక బ్యాట్మెన్ లుక్ ఇవ్వడానికి ట్రై చేశారు కదా, సో మంచి ఎఫర్ట్ పెట్టారు. విలన్ విలన్ యాక్చువల్లీ ఏంటంటే నాకు ఎందుకు బాధ వేసింది అంటే దట్ యాక్టర్ ఇస్ రియల్లీ గుడ్. తను బాగా ఎఫర్ట్ పెట్టాడు యాక్టింగ్ లో, కాకపోతే తనకు అంత పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చే స్కోప్ కూడా లేదు. అండ్ ఆల్ కామెడీ సీన్స్ ఫర్ మీ నాకు చాలా క్రింజ్ అనిపించింది. తట్టుకోలేకపోయా ఆ కామెడీ సీన్ చూసి, ఏంట్రా లేదురా బాబు నాకేం ఇలా. క్రింజ్ నాకు see, నాకు ఫస్ట్ హాఫ్ లో ఆ హీరోస్ రిఫరెన్స్ కామెడీ సీన్ వాజ్ వెల్ డన్ అనిపించింది. ఆ, ఎందుకంటే ఆహా, అదొక సూపర్ హీరోస్ నాకు ని అదొకటి నాకు ఇంకా బాగా తేడా కొట్టిన పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో, మనం తెలుగు సినిమాల్లో ఈ బౌన్స్ ఫైట్లు ఇవన్నీ చూసి 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 ఈ సినిమాలో మనోడు ఫుల్ పవర్ తో చేస్తున్న ఫైట్ కూడా నాకు నార్మల్ గానే అనిపించింది, ఎందుకంటే మనం ఆల్రెడీ చూసేసాం అలాంటి ఫైట్స్. వాట్ ఎల్స్ కెన్ బి డన్ అనేది అదే కదా అనిపించింది. చెప్పాడు. యా. మనం ప్రశాంత్ వర్మ అదే కదా చెప్పాడు, ఇవన్నీ మన హీరోలు ఆల్రెడీ చేస్తారా, యా. నువ్వు చేస్తే సూపర్ హీరో చేసినట్టు ఉండాలి యా. అన్నట్టే కదా చెప్తాడు. యా. యా. అదే కదా పవర్ వచ్చినోడు చేసినట్టు ఉండాలి అనే కదా చెప్తాడు. బట్ కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ మూవీ వాజ్ ఎయిమ్డ్ టు బి అ నేటివ్ హార్డ్ కోర్ తెలుగు సూపర్ హీరో కైండ్ ఆఫ్ అ ఫిల్మ్. యా. ఎందుకంటే రెఫరెన్సెస్ కానీ కామెడీ ఇది కానీ అక్కడ వచ్చిన ఇవన్నీ కూడా తెలుగు నేటివిటీకి సంబంధించిన ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి దాంట్లో. అండ్ నార్త్ ఆడియన్స్ కి డెఫినెట్ గా హీరోస్ గురించి తెలియదు, తగ్గేదేలే తెలుస్తుంది కానీ ఆ మిగతావి అంతగా వాళ్ళు ఆ ట్రైన్ వెనక్కి వెళ్ళిపోవడం అదంతా వాళ్ళకి అర్థం కాదు కదా. బేసిక్ గా నార్త్ ఆడియన్స్ విల్ జస్ట్ లాఫ్ ఫర్ ఇట్, బట్ దిల్ నాట్ రియల్లీ గెట్ ద కాంటెక్స్ట్. అండ్ సునిశ్చిత్ వస్తాడు కదా సెకండ్ హాఫ్ లో, సాక్రిఫైసింగ్ స్టార్ మన సునిశ్చిత్ వచ్చినప్పుడు అది కూడా ఎవరికి అర్థం కాదు, మనకు తప్ప. యా. బేసిక్ యా. గా యా. మనకి తప్ప ఎవరికి అర్థం కాదు ఆ రిఫరెన్స్ కూడా. సో ఇలాంటివి ఏంటంటే ఎయిమ్డ్ ఓన్లీ అట్ హార్డ్ కోర్ తెలుగు నేటివ్ క్రౌడ్ కి ఏం చేశాడు. బట్ సో నేనేమన్నా జాంబీ రెడ్డిలో కామెడీ ఎలా అయితే ఉందో ఈ సినిమాలో కామెడీ కూడా అలానే ఉంది, దట్స్ వాట్ ఐ మీన్. సో ఇట్స్ ప్రాపర్ సూపర్ హీరో టెంప్లెట్. కానీ మిన్నాల్ మురళి హ్యాడ్ అ బెటర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ లోకల్ సూపర్ హీరో మూవీ. బెటర్ ఎగ్జిక్యూషన్ అనిపించింది నాకు, ఎందుకంటే అందులో విలన్ వాజ్ ఈక్వల్లీ పవర్ఫుల్ కాబట్టి సినిమా ఇద్దరు ఇద్దరు నడిపిస్తూ ఉంటారు. ఈ సినిమాలో ఏంటంటే మొత్తం తేజ మీద ఉంటుంది, షోల్డర్ మీద సినిమా అంతా. మిన్నల్ మురళి వాజ్ డిఫరెంట్ కదరా. ఎందుకంటే మిన్నల్ మురళిలో విలన్ కి ఒక పెయిన్ ఉంటది, యా. చాలా పెయిన్ ఉంటది కదా. యా. విలన్ యా. ఆ పెయిన్ లోంచి విలన్ బయటకు వచ్చి వాడిలో ఒక విలనిజం బయటకు వచ్చింది అన్నది చూపిస్తారు తప్ప ఆ విలన్ వాజ్ ఈ మనకి విలన్ మీద జాలేస్తుంది మిన్నల్ మురళిలో. యాక్చువల్లీ చూస్తే మనకు విలన్ మీద కసేయదు, అరే వీడు విలన్ అనిపించదు, జాలేస్తుంది, అయ్యయ్యో యా. వీడు ఇలా అయిపోతున్నాడు ఏంటి అనిపిస్తుంది తప్ప వి డోంట్ ఫీల్ యాంగర్ ఆన్ దట్ క్యారెక్టర్. కానీ ఇక్కడ మన ప్రశాంత్ ఏం చేశాడంటే హీ వాంటెడ్ దిస్ టు బి అన్ అబ్సల్యూట్ సూపర్ హీరో ఫిల్మ్. ఒక విలన్ వెసెస్ సూపర్ హీరో, అంతే, యా. అబ్సల్యూట్ సూపర్ హీరో ఫిల్మ్. నథింగ్ మోర్ దెన్ దాట్. అండ్ ఆ అబ్సల్యూట్ టెంప్లెట్ నే ప్రాపర్ గా ఫాలో అయ్యాడు విత్ హనుమాన్ టచ్. యా. హనుమాన్ పవర్స్ పెట్టుకుంటూ కరెక్ట్ గా ఫాలో అయ్యాడు, ప్రాపర్ గా ఫాలో అయ్యాడు, యాక్చువల్లీ వెరీ నీట్ గా ఫాలో అయ్యాడు. అండ్ లాస్ట్ లో నాకు ఫస్ట్ నుంచి ఒక క్వశ్చన్ కొడుతూ ఉందన్నమాట ఈ సినిమాలో. మనోడు ఇప్పుడు మనీ ఉంది, ఓకే, ఆ మనీ చూస్తే మనోడికి పవర్స్ వస్తున్నాయి అంటే ఇప్పుడు ఈ మనీ ఎలా కంటిన్యూ చేస్తాడా, లేకపోతే మనీ లేకపోతే మనోడికి పవర్స్ ఎలాగా అసలు నైట్ టైమ్స్ పవర్స్ లేవు, ఓన్లీ డే టైమ్సే పవర్స్ ఉన్నాయి మనోడికి. మరి ఎట్లాగా హౌ కెన్ హీ బికమ్ లైక్ అవుట్ అండ్ అవుట్ సూపర్ హీరో అనుకునే టైంలో మనీ పగిలిపోయి ఆ బ్లడ్ యా. మనోడి కళల్లో పడి మనోడు ఫ్లై అవుతున్నాడు. సో హీస్ ఎస్టాబ్లిష్డ్ లైక్ ఆ సూపర్ హీరో అనేది సూపర్ గా కన్వే చేశాడు రా లాస్ట్ లో. నాకు నాకు అక్కడ ఇం- విజిల్ వర్క్. యా, ఇంకొక పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే ఆ, ఒక సినిమా ఉంది బ్రో, సీనియర్ ఎన్టీఆర్ది, అందులో మనోడు సూపర్ మ్యాన్ ని హెచ్ అని పెట్టుకొని సూపర్ హనుమంతుడు మ్యాన్, ఇస్తాడు. సూపర్ మ్యాన్ సూపర్ సినిమా మ్యాన్. పేరే సూపర్ మ్యాన్. నాకు అందులో పాట కూడా గుర్తుంది, ఇంకా సూపర్ మ్యాన్, తెలుసు, నాకు కూడా గుర్తుంది. సూపర్ మ్యాన్, అందులో కూడా హనుమంతుడు వచ్చిస్తాడు అనమాట. అందుకే
హెచ్ అని ఉంటుంది. ఆ ఫుటేజ్ పెట్టాడు సినిమాలో. మీకు సినిమాలో కనిపిస్తుంది ఆ ఫుటేజ్. ఈ సినిమాలో ఎక్కడ సినిమాలో ఎక్కడ పెట్టాడు ఆ ఫుటేజ్? ఎక్కడో దగ్గర పెట్టాడు బ్రో, టీవీలో వస్తుంది సూపర్ మ్యాన్ ది. అది ఎప్పుడు పెట్టాడో ఎక్కడ పెట్టాడో గుర్తులేదు కానీ ఖచ్చితంగా చూసి భలే షాక్ అయ్యా. ఓకే. అరే భలే పెట్టారు కదా అని. ఓకే. ఓకే. యా, బికాస్ సో ఈస్ పేయింగ్ హోమాజ్ టు ద ఓల్డ్ ఫిల్మ్ ఆల్సో. సో ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ భలే ఉంటాయి ప్రశాంత్ వర్మ సినిమాల్లో. యాక్చువల్‌గా ప్రశాంత్ వర్మారా ఈ మూవీని బేసిక్‌గా నేను సినిమా చూస్తున్నంత సేపు ఐ వాస్ అప్రిషియేటింగ్ హిమ్ ఫర్ థాట్ ఓన్లీ అన్నమాట. ఈ సినిమాని హి ఈస్ సీయింగ్ ద ఫ్యూచర్ ఫ్రమ్ దిస్ మూవీ. ఏదో ఇది ఒక్క సినిమా ఏదో ఎలాగోలా తీసేసి దీనికి డబ్బులొచ్చేస్తే చాలులే అన్నట్టు కాకుండా, దీనికి ఒక ఫ్యూచర్ యాస్పెక్ట్ ఉంది. నెక్స్ట్ మనం దీని తర్వాత ఇంకా ఉన్నాయి అన్న ఫ్యూచర్ యాస్పెక్ట్‌లోనే తీసుకెళ్తూ వచ్చాడు. జాగ్రత్తగా తీసుకెళ్తూ వచ్చాడు. అండ్ ఇంకా స్మార్ట్‌గా ఏం చేశాడంటే మనోడు సినిమా మొత్తాన్ని మంచిగా ఒక విలేజ్‌లో, ఒక ఊర్లో నడిపించాడు హ్యాపీగా. ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా. గ్రాఫిక్స్ కావాలనుకున్నప్పుడు మంచిగా ఎనకాల గ్రీన్ స్క్రీన్స్‌లో మంచిగా లాంగ్ షాట్స్‌లో గ్రాఫిక్స్ అంజనాద్రి ఎప్పటికప్పుడు కావాలనుకున్నప్పుడు మంచిగా చూపించుకున్నాడు. సినిమా మొత్తం అనవసరంగా ఒక వరల్డ్ లాగా క్రియేట్ చేసి, ఎక్కడ పడితే అక్కడ గ్రీన్ స్క్రీన్‌లు పెట్టేసి అలా కాకుండా యా, ప్రశాంతంగా ఉందిరా. నాకు సినిమా చూస్తే ఎలా అనిపించిందంటే హమ్మయ్య! సినిమా మొత్తం గ్రీన్ స్క్రీన్‌లు లేకుండా హ్యాపీగా, ప్రశాంతంగా, మంచిగా పాడి పంటలు, మంచిగా మనుషులు, ఎనకాల ఉన్న బ్యాక్‌గ్రౌండ్‌లో అన్నీ కనిపిస్తూ మధ్య మధ్యలో వీఎఫ్ఎక్స్ వస్తున్నాయి. హమ్మయ్య! అన్న అగైన్ ఫీలింగ్ అన్నమాట. కమింగ్ బ్యాక్ టు సమ్ ఆఫ్ ద బెస్ట్ షాట్స్ ఫ్రమ్ ద మూవీ. ఒకటి ఆల్రెడీ గూస్ బంప్ సీన్ ఏంటంటే బుల్లెట్స్ అన్నిట్లో ఇట్లా రాముడు ఫామ్ అవ్వడం. ఓకే, మంట రాగానే తేజస్ద ఇట్లా కర్ర పట్టుకుని ఇలా ఉంటాడు రాముడు వెనకాల. ఫార్మ్ అవ్వడం ఓకే. దాని తర్వాత దాని తర్వాత వెనకాల ఫ్లాష్. లైట్నింగ్ ఎస్, హనుమంతుడు వస్తాడు చూడు. హనుమంతుడు వస్తాడు ఫోటో. హనుమంతుడు నాకప్పుడు నేను కుర్చీలో ఇలా రిలాక్స్ అయినోడిని ఒక్కసారి ఇట్లా ఉలిక్కి పడ్డానన్నమాట ఆ యా, షాట్ కి. షాట్ చాలా అంటే బాగా ఇట్లా వచ్చింది. ఒక్కసారిగా అచ్చా వారే వా అన్న అన్న షాట్. ఇంకోటి చెప్పనా నేను ఇంకోటి ఆ మనోడు మనుషులందరినీ అంటే ఫైల్ మాన్లందరినీ కొట్టేసిన తర్వాత అందరి మీద కూర్చున్నప్పుడు హనుమంతుడి లంక టూ దహనం మచ్ సీన్ వచ్చింది చూపిస్తాడు ఇదిరా. కదా. అది కూడా భలే వచ్చింది. యా, అది టూ గుడ్ కదా. అక్కడ నేను కొండను మోస్తాడు కదా, ఆ రాయను మోస్తాడు కదా. ఆ రాయను మోసినప్పుడు కూడా ఈ వెనకాల హనుమంతుడు ఉన్నట్టు పెట్టొచ్చు కదా, పెట్టలేదేంటా అనుకుంటూ ఉన్నాను. అది విభీషణుడి దగ్గర లాస్ట్ లో పెడతాడు పెట్టాడు. ఆ షాట్. యా యా అక్కడ కూడా టూ గుడ్ అనిపించింది నాకు. అంటే ఐ వాస్ వెయిటింగ్ అనమాట. అరే ఇది మంచి బ్రో, పోజ్ కదా హనుమంతుడిది, హనుమాన్ పోజ్ కదా మంచి హనుమాన్ పోజ్. ద కాన్సెప్ట్ ఆఫ్ హనుమాన్ ఇస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇట్స్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఆ హనుమంతుడిని యూజ్, ఐ మీన్ హనుమంతుడు అనే ఒక సూపర్ హీరోని క్రియేట్ చేసుకొని అతని యానిమేషన్ ఎంత పర్ఫెక్ట్ గా వాడుకున్నారు ఈ సినిమాలో. దిస్ ఇస్ లైక్ ఎ పర్ఫెక్ట్ టెంప్లెట్ టు మేక్ అ సూపర్ హీరో మూవీ లైక్ ఫ్రమ్ అమినామ్. ఎందుకంటే మనకి హనుమాన్ ఇస్ నెంబర్ వన్ సూపర్, ఐ మీన్ ద ఓల్డెస్ట్ సూపర్ హీరో దట్ వీ హ్యావ్ కదా. సో ఆ హనుమాన్ కి సంబంధించిన ఎలాంటి యానిమేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రహ్మాస్త్ర చూసామా. బ్రహ్మాస్త్రాలు కూడా షారుఖ్ ఖాన్ ఇలా నైట్ టైం ఇలా పైకి వెళ్ళగానే వెనకాల హనుమంతుడు వస్తాడు. యా సో యా అది కూడా టూ గుడ్ హనుమంతుడు, కదా అసలు ఆ ఆ షాట్. హనుమంతుడు ఆర్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్. అందుకే హనుమంతుడు మనకి ఈ సినిమాలో ఎక్కడ కనిపించినా వీఆర్ లైక్ అబ్సల్యూట్లీ అప్రిషియేటింగ్ ఇట్. దిస్ వాస్ హనుమాన్ డూయింగ్ రైట్, నాట్ ఆదిపురుష్. యా రైట్. అంటే ఆదిపురుషులోకి వెళ్ళొద్దులేరా. ఎందుకంటే ఆ పాపం అందరూ ఆదిపురుష్ అది ఇది అని దొబ్బుతున్నారు కానీ ఆది పురుష్ ఇంకా ఇంకా అంతే. దట్స్ అ క్లోజ్ చాప్టర్. ఐ థింక్ ఇట్ కంప్లీట్లీ అన్నెసెసరీ పాపం. యా అంతే అంతే ఇంకా దట్ ఇస్ అండ్ ఆది పురుష్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ కదరా. ఇక్కడ ఓన్లీ హనుమాన్ మనకు యా, కావాల్సింది ఓన్లీ హనుమాన్. అండ్ ఇక్కడ నేను ఇంకోటి నిన్న ఐఎమ్ టెలింగ్ టు వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అన్నమాట. ఇక్కడ రాముడి ఎలిమెంట్ ని కూడా చాలా తక్కువ పెట్టుకున్నాడు ఈ సినిమాలో. ఇట్ మూవీస్ ఆల్ అబౌట్ హనుమాన్. రాముడి ఎలిమెంట్ వస్తూ ఉంటది. కాకపోతే ఇట్స్ ఆల్ అబౌట్ హనుమాన్. హనుమాన్ సేయింగ్ రామ్. కానీ రాముడి గురించి ప్రీచింగ్ గానీ, రాముడి స్లోగన్స్ గానీ, రాముడి గురించి ఏదో చెప్పడం గానీ, ఎవరో వచ్చి రాముడు ఇదని విభీషణుడు కూడా లాస్ట్ లో హనుమంతుడి గురించే కదా చెప్తాడు ఎస్ ఎస్. వచ్చి. ఇట్లా హనుమంతుడు అండ్ లాస్ట్ లో నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను మిత్రమా, నువ్వు రాముల వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకునే సమయం ఆసన్నమైంది అంటాడు కదా. ఆ మాట ఏమిటి, అసలు ఏం జరిగింది అక్కడ అనేది క్వశ్చన్ మార్క్ మనకి. వి నాకు డోంట్ నో. నాకు నాకు నచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ షాట్స్ లో ఆ సీన్ ఏంటి కూడా ఉంది. మన ఇట్లా ఇట్లా మాట ఇచ్చడం, మాట ఇచ్చిన తర్వాత హనుమాన్ కాస్త జై హనుమాన్ 2025 అని వచ్చింది కదా. జై హనుమాన్. యా జై హనుమాన్ 2025 వస్తుంది కదా. యా, సో అది కూడా ఆ షాట్ కూడా చాలా బాగుంది. అంటే ఒక మంచి హైతో వదిలింది అనమాట. ఓ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ వన్ మోర్ మూవీ.
వన్ మోర్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ దిస్ మూవీ అనే ఫీల్ క్రియేట్ చేసింది. కొంతమందిరా నేను ఇక్కడ ఐ ఐ వాంట్ టు ఐ వాంట్ టు పాయింట్ అవుట్ ఆన్ సర్టన్ పీపుల్ హియర్. ఐ జనాలు అది సైకోయిజం అనాలా లేకపోతే దాన్ని ఏమనాలో నాకు తెలియట్లేదు కానిరా, చివరికి ఇలాంటి సినిమాల్లో కూడా నేను నిన్న థియేటర్ కి వెళ్ళక ముందే యాక్సిడెంటల్లీ ఐ సీన్ ద హనుమాన్ అండ్ మనోడు ఇట్లా గాల్లో ఎగిరే ఫ్రేమ్ బిఫోర్ ఓకే, గోయింగ్ టు ద థియేటర్. ఓకే, ఓకే. Accidentally, because someone posted it. And today in the morning, హ్యాపీగా ఫేస్బుక్ లో దే ఆర్ పోస్టింగ్ దట్ హనుమాన్. అరే సినిమా మొత్తానికి హైనిచ్చిన సూపర్బ్ ఎలిమెంట్ ఉన్న సీనే ఆ సీన్ ఎస్. వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయి రా సోషల్ యా, మీడియా. యా, అసలు యా, యా, యా. వాట్ షుడ్ విత్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ మ్యాన్, లైక్ అసలు ఏమనాలి వీళ్ళని. అది నాకు అసలు ఎట్లా అంటే, అరే మీరు నార్మల్ సినిమాలు మీ ఇష్టం రా, ఏదైనా చేసుకోండి రా బాబు. అరే ఇట్లాంటి మంచి జనాలు థియేటర్కి వెళ్ళి ఒక హైప్, ఒక కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యే సినిమాల్ని కూడా ఇట్లా చెడదొబ్బితే ఏమనాలి వీళ్ళని అని. లైక్ ఇట్స్ సో సాడ్. ఎంత నాకు పొద్దున చూసి ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. నేను చెప్పనా ఏంట్రా ఎందుకు ఇది. ఎందుకు చేస్తున్నారో చెప్తున్నాను నేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, దట్ హోల్ ఎపిసోడ్ ఈస్ సో అమేజింగ్ దట్ పీపుల్ ఆర్ ఈగర్ టు షేర్ విత్ పీపుల్ హ్యావ్ నాట్ వాచ్డ్ ఇట్. ఆ ఈగర్నెస్ తోనే తీస్తున్నారు తప్ప అందులో సైకోజం ఏం లేదు, సాడిజం ఏమాత్రం లేదు. దే ఆర్ అబ్సల్యూట్లీ హ్యాపీ. అరే ఇంత బాగా వచ్చింది చూడండి, నేను ఒక్కడే కాదు మీరు కూడా చూడండి అంటే. వాట్ వాళ్ళకున్న ఫీలింగ్ ఏంటంటే ఇది చూస్తే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూస్తారేమో కానీ, బట్ వాట్ దే ఆర్ మిస్సింగ్ ఇస్ దీనివల్ల ఇంకా మూవీ థియేటర్లో కొంచెం ఇంకా స్పాయిల్ థియేటర్లో అయిపోతుంది. థ్రిల్లే ఉంటుందా. యా, ఇంకా థ్రిల్లే ఉంటది. థ్రిల్లే ఉంటది. నేను బేసిక్ గా నేను ఒక్క ఫ్రేమ్, అది నేను ఓన్లీ చూసింది ఫోటోగ్రాఫే, స్క్రీన్ షాట్. ఫోన్ లో ఆడో స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పెట్టాడు అది. ఆ స్క్రీన్ షాట్ చూసే నేను చాలా బాధపడ్డాను. అబ్బా ఓకే. ఇది స్క్రీన్ షాట్ చూడకుండా ఆ ఫ్రేమ్ చూసుంటే చాలా బాగుండేదే అని. చివరికి ఆ, ఆ, అది కూడా ఆ స్క్రీన్ షాట్ చూడటమే నాకు బాధ అనిపించింది. ఇంకా వీడియో చూసి సినిమాకి వెళ్ళేవాడు దిల్ నాట్ బి అమేజ్డ్ విత్ దాట్ కదా. సో సరే, ఐ జస్ట్ వాంటెడ్ టు పాయింట్ అవుట్ దాట్ హియర్ అంతే తప్ప ఆ, ఇంకోటి ఏదో చెప్దాం అనుకున్నాను నీకు. యా, వన్ మోర్ థింగ్, నువ్వు ఇందాక అన్నావు చూడు, ఆ, హనుమంతుణ్ణి ఆ, జాగ్రత్తగా చూపించకుండా, రివీల్ చేయకుండా, ఫేస్ రివీల్ చేయకుండా రివీల్ చేశారనేది దట్ వాజ్ అమేజింగ్లీ డన్, ఎందుకంటే అమేజింగ్లీ డన్. నాకు నాకు ట్రైలర్ చూసిన తర్వాత చాలా భయం వేసింది బ్రో. ట్రైలర్ లో కళ్ళు చూపిస్తారు, ఇట్లా ఐస్ బ్రేక్ అయిపోయిన తర్వాత కళ్ళు చూపిస్తారు. నేను అవును, చాలా భయపడ్డాను. ఓ మై గాడ్, ఎలా అవును, ఉండబోతుందో, అవును. సరిగా ఉండకపోతే కష్టం కదా అని. కానీ ఓ మై గాడ్, ఎంత బాగా డిజైన్ చేశారు బ్రో హనుమంతుడిని. ఇట్ ఈస్ సో గుడ్. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ దట్ లేదు, మూవీ వన్స్ ఇట్స్ బ్యాక్. ప్రశాంత్ మన ఇంటర్వ్యూలో చెప్పాడు రా, నాకు డైరెక్ట్ గా చెప్పాడు. ఏమన్నాడంటే, హనుమంతుడి క్యారెక్టర్ డిజైన్ మీద నేను ఎక్స్పెరిమెంట్ చేయలేదు. మీ ఇంట్లో దేవుడి గదిలో హనుమంతుడు ఎలా అయితే ఉంటాడో ఫొటోస్ లో, అదే హనుమంతుడిని యాజ్ ఇట్ ఈస్ దింపేశాం అంతే. మేము ఎటువంటి చేంజ్, ఎటువంటి ఎక్స్పెరిమెంట్లు, ఎటువంటి అనవసరమైన ఇవి గిమ్మిక్కులు ఏమీ ట్రై చేయలేదు. మీరు ఇంతవరకు హనుమంతుడిని ఎలా అయితే చూసారో ఇప్పటి వరకు, అదే హనుమంతుడిని మేము సినిమాలో విఎఫ్ఎక్స్ రూపంలో చూపించాం అంతే. దట్స్ ఇట్ అని. దట్ వాజ్ బ్రిలియంట్లీ డన్. యాక్చువల్లీ యా, చెప్పాలంటే యా, యా. బ్రిలియంట్లీ డన్. ఇంకా నెక్స్ట్ బేసిక్ గా ఈ సినిమాలో ఇఫ్ యూ అబ్జర్వ్, టోటల్ పవర్స్ ఆఫ్ అసలు అంటే మనకు అసలు ఇప్పుడు తేజ సజ్జాకి కంప్లీట్ గా ఉన్న కెపాసిటీ ఏంటి, తన పవర్స్ ఏంటి అనేది ఇంకా తెలియదు. తేజ తెలీదు. సజ్జాకి తెలియదు, మనకి తెలియదు. వాట్ ఆర్ హిస్ కంప్లీట్ ఎబిలిటీస్ అండ్ వాట్ ఆర్ హిస్ కంప్లీట్ పవర్స్ అనేది ఇంకా మనకి ప్యూర్ గా తెలియదు ఇంకా ఇప్పుడు కూడా. సో స్టిల్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ ఇప్పుడు హనుమాన్ వచ్చేసారు కదా, లైక్ ఇప్పుడు హనుమంతుడు వచ్చేసాడు కదా, నెక్స్ట్ ఎట్లా నాకు అదే మెయిన్ ఫర్ ద ఫ్యూచర్. నౌ హనుమాన్ ఇస్ దేర్ అండ్ హనుమాన్ ఇస్ దేర్, ఇద్దరు ఉన్నారు కదా. ఇప్పుడు ఇప్పుడు ఎట్లా పట్టుకెళ్తాడు అసలు అనేది సో ఎక్సైటింగ్ పాయింట్ అనమాట నాకు ముందుకి. నాకు నిన్న నైట్ అంతా ఐ వాజ్ స్లీపింగ్ బట్ ఐ వాజ్ థింకింగ్ ఆఫ్ ద సేమ్. అరే ఎట్లా ఇట్లా హనుమంతుడు వచ్చాడు లాస్ట్ లో, ఇప్పుడు ఎట్లా తీసుకెళ్తాడు సినిమాని ఆ, ముందుకి. అసలు ఇప్పుడు ఎట్లా, నేనేమనుకున్నానంటే హనుమంతుడు వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు, ఇట్ విల్ బి డన్, ఇంకా మన తేజ ఆ సూపర్ పవర్స్ తో అల్లాడిస్తాడు అనుకున్నా. కాకపోతే ఇట్ వాస్ నాట్ షోన్ లైక్ దట్ కదా. యా, యా, యా. సో ఇంకోటి విభీషణుడు ఏంటంటే హనుమంతుడు. మనీ మనీ పగిలిపోయిన వెంటనే రాక్షసులు వచ్చేస్తున్నారు అని చెప్పేసి కొన్ని షార్ట్స్ చూపిస్తాడు. అవి కూడా అవును, అవును. డార్క్ గా పెట్టి షాడోస్ ని యూజ్ చేసి ఎంత బాగా డిజైన్ చేశారు కదా. లైక్ ఒక డ్రాగన్ రావడం, రాక్షసులు రావడం, ఆర్మీ మొత్తం రావడం, అంటే స్టేక్స్ పెంచేసి ఆ ఆ ఫియర్ ని క్రియేట్ చేశాడు నిజంగా ఏదో జరగబోతుంది అని.
అంటే విభూషణుడి డైలాగ్ లో వచ్చే మాట మనం యాక్చువల్లీ చూస్తాం స్క్రీన్ మీద. అవును, 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 అవును. Yeah. నేనే అంటే నెక్స్ట్ పార్ట్ జై హనుమాన్ అని పెట్టారు కాబట్టి అంత బడ్జెట్ తో అంత విఎఫ్ఎక్స్ చేయడం కుదరకపోవచ్చు బ్రో. నేనేమనుకుంటున్నానంటే జై హనుమాన్ లో హనుమాన్ మీరు అన్నట్టు బ్లెస్సింగ్స్ ఇచ్చేసో లేకపోతే ఏమైనా ట్రైనింగ్ ఇచ్చేసో మళ్ళీ వెళ్ళిపోయి అండ్ అలా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఫ్రమ్ విఎఫ్ఎక్స్ పర్స్పెక్టివ్. అది చూద్దాం. అంటే జై హనుమాన్ ఇప్పుడల్లా రాకపోవచ్చులే. 2025 అని మనోడు ఊరికే డేట్ వేసాడు కానీ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ కమ్ ఇన్ 2025 ఫర్ షూర్. He has other plans as per what I heard from him during our interview. హనుమాన్ అని జస్ట్ ఆ హై కోసం వదిలే సీక్వెల్ కోసం అని వదిలినట్టున్నాడు. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ని మాత్రం ప్రాపర్ గా క్రియేట్ చేసుకున్నాడు రా. ప్రాపర్ గా క్రియేట్ చేసుకున్నాడు. అండ్ తేజ డిడ్ అ గ్రేట్ జాబ్ రా. కదా, తేజ రియల్లీ డిడ్ అ గ్రేట్ జాబ్. హీ వాజ్ ప్రాపర్లీ హనుమంతు క్యారెక్టర్ లో ప్రాపర్లీ ఫిట్ అయిపోయాడు. యా, రవితేజ వాయిస్ ఓవర్ ఫర్ దట్ కోతి ఈజ్ ఆల్సో ఓకే కదా. లైక్ నేను అసలు కోతికి ఎక్స్పెక్ట్ చేయలేదు. దట్ రవితేజ వాజ్ అ వాయిస్ ఓవర్. ప్లెజెంట్ సర్ప్రైజ్ అసలు. ఆ కోతిని కూడా నో, మంచి. ఐ నో ఇట్. అవును, నాకు తెలియదు నేను చూసారు రే రవితేజ మళ్ళీ వాయిస్ ఇచ్చాడా ప్రశాంత్ వర్మ సినిమాకి అనిపించింది. అండ్ ఆ కానీ కోతిని ఇక్కడ కూడా కొన్ని గమనించా. కీలకమైన పాత్రలు వాడు, ఐ మీన్ లైక్ కోతే మనీ పట్టుకుంటుంది కదా, సో లాస్ట్ లో తీసుకొచ్చి పట్టుకొని మనీ తీసుకొచ్చి ఇస్తుంది. ఇచ్చేది, సో అవును. మంచి కీలక పాత్ర క్రియేట్ చేశాడు కోతికి కూడా. నాకు బాగా అనిపించింది ఎక్కడో తెలుసా, రవితేజ వాయిస్ లో ఎక్కిల్తనం అలాంటివన్నీ పక్కన పెట్టారు. సెటైరికల్ టోన్ పక్కన పెట్టేసి ఒక నార్మల్ టోన్ పెట్టారు యా, రవితేజకి. యా, యూజువల్ గా ఇప్పుడు మర్యాద రామన్నలో సైకిల్ కున్న టోన్ కాదు ఇది. ఓకే, యా, యా, దట్ ఈస్ మోర్ ఆఫ్ అ సెటైరికల్ అండ్ మోర్ ఆఫ్ యా, లైక్ టిపికల్ రవితేజాస్ స్లాంగ్ కైండ్ ఆఫ్ ఇది కదా. ఇక్కడ ఏంటంటే చాలా నీట్ గా నార్మల్ గా ఉంటది టోన్. కోతికి వాడుతున్నారు కదా అని ఇష్టం వచ్చినట్టు వాడకుండా చాలా నార్మల్ గా వాడారు యా, అక్కడే. యా. ఈవెన్ దెన్ ఐ ఫెల్ట్ రియల్లీ గుడ్. బాగా యూజ్ చేసుకున్నాడు రవితేజ క్యారెక్టర్ ని కూడా అన్నట్టు. అండ్ ఓవరాల్ గా సి ఓవరాల్ గా నాకైతే ఫస్ట్ హాఫ్ వాజ్ ఎంటర్టైనింగ్ అనిపించింది. నాకేం క్రింజ్ అనిపించలేదు ఫస్ట్ హాఫ్ లో సీన్స్. నాకు సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం బోరింగ్. అంటే వి నో వాట్స్ గోయింగ్ ఆన్ కదా, ఇంకా వి నో హౌ ద మూవీ ఇస్ గోయింగ్ టు యా, ప్రొసీడ్ ఫర్దర్. దేర్ యా, విల్ బి యా. అ క్లాష్. సో కాబట్టి నాకు సెకండ్ హాఫ్ లో ఆ గూస్ బంప్ సీన్స్ పక్కన పెట్టేస్తే నాకు పెద్ద సెకండ్ హాఫ్ లో ఆ స్టోరీ టెల్లింగ్ కానీ అంత ఎక్సైటింగ్ అనిపించలేదు టు బి ఫ్రాంక్ నాకు నాకు ఇన్ ద రివర్స్ బ్రో. మూవీ. నాకు నాకు బట్ ఫస్ట్ లాస్ట్ హాఫే. 50 minutes వాజ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. ఓకే, ఓకే. నాకు నాకు ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఇంకా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ మొత్తం నీకు మనకు తెలిసింది అంటే, నాకు యాజ్ అ సూపర్ హీరో ఆరిజిన్ స్టోరీ టెంప్లెట్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారని అర్థమైంది. సెకండ్ హాఫ్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ చూసాను. ఎందుకంటే వరలక్ష్మి శరత్ కుమార్ ఇంకా తేజ సజ్జా వాళ్ళ రిలేషన్షిప్ ని కొంచెం బిల్డ్ చేశారు కదా. సో సెకండ్ హాఫ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇంకా ఫస్ట్ హాఫ్ కన్నా. అండ్ నాకు లాస్ట్ లో ఓకే, విలన్స్, ఓకే. లాస్ట్ లో ఆ ఊరి పెద్ద ఉంటాడు కదా, అతను కూడా వచ్చి కలుస్తాడు కదా మనోడిని కలిసిపోవడం. నాకు ఆ పాయింట్ చాలా బాగా నచ్చింది, అవునవునవును. కలుస్తాడు. దట్ వాస్ వెరీ వెల్ డన్ పాయింట్ కదా. అది కూడా మంచి యా, పాయింట్ యాక్చువల్లీ. మంచి పాయింట్. ఇంకోటి అన్ని సూపర్ హీరోస్ మూవీస్ లో అదే చెప్తారు కదా, పవర్ లేకపోయినా యా, జనాల కోసం నిలబడేవాడు, ముందు వేసేవాడు వాడే సూపర్ హీరో అని. అక్కడ విలన్ కూడా రియలైజ్ అవుతున్నట్టు ఒక చిన్న యా, షాట్ వేస్తాడు కదా. యా. సో అది కూడా బాగా చూపించాడు. అంటే he was defining that is a proper definition of superhero we have సూపర్ seen హీరో. everywhere in all the ఎస్. Marvel or any other superhero films. That's the thing kada, who stands for people, who stands to protect the society, uh, in the mindset. పవర్ ఉన్నా పవర్ లేకపోయినా వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆ మైండ్ సెట్ ఉన్న వాడికే పవర్ వస్తే వాడు సూపర్ హీరో అవుతాడు అన్న కైండ్ యా, ఆఫ్ దే కదా సూపర్ హీరో కాన్సెప్ట్ ఎప్పుడైనా. యా, సో యా. అది బాగా తీసుకొచ్చాడు అక్కడ. చాలా బాగా తీసుకొచ్చాడు అక్కడ. మనోడు లెగిసి ముందుకు నడుస్తూ ఉంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వెనకాల అదంతా టూ గుడ్ తీసుకొచ్చాడు అక్కడ. చా చాలా బాగుంది. అండ్ ఆ లాస్ట్ లో గద పట్టుకొని ఆ హెలికాప్టర్ నేను షాట్ కూడా brilliantly done. నేను గద ఎక్కడి నుంచి వచ్చిందో తెలియలేదు. నేను అనుకున్నాను గద కూడా ఒక దగ్గర నుంచి తీసుకొస్తాడు, ఇస్ గోయింగ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ సమ్వేర్ అని. మేబీ ఆ షార్ట్ ఉందేమో కానీ నేను చూసిన వర్షన్లో అయితే లేదు. డైరెక్ట్ గదతో నేను వచ్చేస్తాడు. చూసిన వర్షన్ లో కూడా లేదు, డైరెక్ట్ గద తీసుకొని వచ్చేస్తాడు. నేను అదే నాకు అనుకున్నా, గద ఏదో గుడిలోనో లాస్ట్ లో సంథింగ్ ఎక్కడైనా ఉంటదేమో అని. ఆ ఐస్ ఐస్ పగిలిపోయి హనుమంతులు బయటకు వస్తారు కదా, అక్కడ గద ఇలా ఐస్ లో ఉంటే ఇలా తీస్తారు. అది టూ మచ్ అనిపించింది ఆ షాట్ కూడా.
ఇలా గద ఇలా తీయగానే ఐస్ ఇలా ఓ పగిలిపోద్ది. అసలు అరే లాస్ట్ లో హనుమంతులు వారు వచ్చే అసలు అది ఇంకా అసలు అది అన్ఎక్స్ప్లెయినబుల్ రా. ఇంకా అది యా అది అసలు ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలి అనేది కూడా అర్థం అవ్వకుండా తీసాడు రా బాబు. ఎస్ ఎస్ అదేంటంటే ఎస్ ఆస్ట్రక్ అనమాట థియేటర్ లో. ఇట్లా అంతే ఇంకా అంటే అరే హనుమాన్ చాలీసాలోనే చాలా హనుమాన్ పవర్ చాలీసా. ఉంటదిరా. ఎస్ ఎస్ చాలా పవర్ ఉంటది. ఆ హనుమాన్ చాలీసాలో ఆ పవర్ కి ఇంకా ఎక్కువ బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాడ్ చేసి ఇంకా పవర్ఫుల్ గా పవర్ వింటూ హనుమంతుడిని చూస్తుంటే పిచ్చి పిచ్చి ఎక్కిపోతుంది థియేటర్ లో. అసలు మెంటల్ ఎక్కేస్తుంది అసలు థియేటర్ లో. అసలు నేను చెప్పా కదా, ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్ హ్యూజ్ హనుమాన్. నేను ఆ హ్యూజ్నెస్ చూసే నాకు ఫస్ట్ అంటే హిమాలయాస్ చిన్న చిన్నవి అయిపోతాయి కదా ఆయన నడుస్తుంటే యా అలా యా బయటకు యా వచ్చి ఆ స్ట్రక్చర్ చూసే నేను అరే ఈ రేంజ్ లో చూపిస్తున్నారా హనుమంతుడిని, వారే వా అనుకున్నాను. అసలు అక్కడే నాకు అమేజింగ్ అంటే దట్ హనుమాన్ చాలీసా విల్ హాంట్ యూ రైట్. థియేటర్ ఎస్ నుంచి బయటకు వచ్చినా కూడా దట్ మ్యూజిక్ ఎస్ విల్ ఎస్ హాంట్ యూ. ఇంకా అలా మైండ్ లో తిరుగుతూనే ఉంటది ఆ మ్యూజిక్. లాస్ట్ 15 minutes తో మాత్రం సినిమా మొత్తాన్ని అలా మడత పెట్టి పక్కన పెట్టేసి లాస్ట్ 15 minutes ఎక్స్పీరియన్స్ ఇచ్చి పంపించాడు మంచిగా ఎస్ ప్రశాంత్ బయటికి. ఎస్ ఇందాక నువ్వు చెప్పినట్టు ఓటీటీలో రిలీజ్ అయితే జనాలందరూ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ గో టు దట్ ఫాస్ట్ ఫార్వర్డ్ ఎస్ చేసుకుని ఆ హనుమంతుడు రిఫరెన్సెస్ ఉన్న సీన్స్ అన్ని టక్ 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 ఎస్ చూసేసుకుంటారు. హై ఫీల్ అవుతారు అనమాట. చూసేసుకుంటారు. విభీషణుడి రిఫరెన్స్ ఉన్న సీన్స్ చూసేస్తారు. మంచి మనకి బాగా హైనిచ్చిన ఎలిమెంట్స్ ఉన్న సీన్స్ అన్ని చూసేస్తారు హ్యాపీగా. చూసేసి దే ఫీల్ దట్ హై. సో ఓవరాల్ గా మొత్తానికి ప్రశాంత్ మేడ్ అస్ హ్యాపీ రా. లైక్ ఐఎమ్ వెరీ హ్యాపీ యా దట్ దిస్ మూవీ అంటే ప్రశాంత్ అనుకున్నట్టు ఈ సినిమాని తీసాడు. అండ్ దిస్ మూవీ జనాలకు కూడా మంచిగా నచ్చింది. అండ్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. మూవీ ఇస్ వర్త్ ఇట్. ద యా మూవీ ఇస్ డెఫినెట్లీ వర్త్ ఇట్. పీపుల్ ప్రైజెస్ కి వర్త్ ఇట్ మూవీ తీసాడు ప్రశాంత్. వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అదనమాట సంగతి మొత్తానికి. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ అండ్ జై శ్రీరామ్. ఓం హనుమంతాయ నమః. జై హనుమాన్. జై జై హనుమాన్. యా హనుమాన్. జై హనుమాన్. Man.